నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ రాజద్రోహానికి పాల్పడ్డారా కాపులకు సీఎం పదవి ఇచ్చేసి దళితులు డిప్యూటీ సీఎం పదవి తీసుకుందామంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా ఈ కొత్త ప్రతిపాదనతో పివి సునీల్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ మొదలైంది అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా పివి సునీల్ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహమేనని అంటున్నారు రాజకీయ నేతలు ఇది సునీల్ స్వతహాగా చేసిన వ్యాఖ్యల లేక ఎవరైనా మాట్లాడేలా చేశారా అన్నది ఇప్పటికే సునీల్పై చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఓ లేఖ కూడా రాశారు మరి ఈ వ్యవహారంలో కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. నమస్తే సార్, వెల్కమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ ప్రతినిధి అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనార్టీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్. మరి కాసేపట్లో అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. సార్ బాజీ గారు, పివి సునీల్ కుమార్ ఫేమస్లీ నోన్ ఫర్ కస్టోడియల్ టార్చర్ కేస్ ఆన్ రఘురామకృష్ణరాజు గారు ఆర్ఆర్ఆర్ ది ప్రెజెంట్ డిప్యూటీ స్పీకర్ అండ్ అగైన్ హీఈస్ అండర్ సస్పెన్షన్. ఆయన ఇప్పుడు 8 నెలలుగా సస్పెన్షన్లో ఉన్నారు. దేని గురించి? ఆర్ఆర్ గారి మీద కస్టోడియల్ టార్చర్ గురించి కాదు. ఆయన ఐపీఎస్ అధికారిగా ఉండి సర్వీస్ రూల్స్ని వైలేట్ చేసి ఎక్కడైనా విదేశీ పర్యటనలకు వెళ్ళేటప్పుడు క్లియర్ డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఉన్న రూల్ని వైలేట్ చేసి తప్పుడు ఇన్ఫర్మేషన్ లైక్ పలానా దేశం వెళుతున్నానని చెప్పేసి అటుగా అక్కడికి వెళ్లకుండా వేరే దేశాలకు వెళ్ళటం, ఆ రకంగా అనేకమైనటువంటి విదేశీ పర్యటనలు ఆయన చెప్పినది చేయకుండా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళారు అని చెప్పేసి ఆ లిస్ట్ కూడా బయట పెట్టిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇకపోతే రఘురామకృష్ణరాజు గారు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద అంటే తన సొంత పార్టీ మీద ప్రభుత్వం మీద ప్రభుత్వం నడుస్తున్న తీరును విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తీరును కూడా విమర్శిస్తూ ఆయన మీడియా ముందుకు రావటాన్ని సహించలేక తన సొంత పార్టీ ఎంపీ అయినా కానీ ఆయన మీద కక్షపూరితంగా రాజద్రోహం కేసు పెట్టి కేసుకు సంబంధించి ఆయన్ని అన్లాఫుల్గా బంధించి కస్టోడియల్ టార్చర్ చేశారు. అది కూడా బయట వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఆయన్ని ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టి ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి ఆయన వాదనని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసు తీసుకోలేదు కాబట్టి ఆయన ప్రభుత్వ రంగానికి కేసు ఫైల్ చేశారు. దానికి రిలేటెడ్గా ఈరోజు 2, 3, 4 రేపు కాకుండా ఎల్లుండి ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. మొదటిసారి నోటీసులు ఇచ్చింది ఆర్ఆర్ఆర్ కేసుకు సంబంధించి. A1గా ఉన్నాడు ఆ కేసులో పివి సునీల్ కుమార్. A2 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ A3 బాగా గుర్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అది 2. ఇక 3వది ఇప్పుడు మరో వివాదాస్పదమైనటువంటి అంశం. ఈయన సస్పెన్షన్లో ఉన్నాడు, బట్ స్టిల్ ఐపీఎస్ ఆఫీసరే. కానీ ఒక కార్యక్రమంలో పాల్గొంటూ, అది దళిత కార్యక్రమం అర్థం కాలేదు, రాజకీయ కార్యక్రమం అర్థం కాలేదు, నాకు ఇక్కడ బయట ఉంటే ట్రై చేస్తాను ప్లే చేయడానికి. ఆయన కాపులను ఉద్దేశించి మనకు రాజ్యాధికారం కావాలి, కలిసి పనిచేద్దాం, మీరు మాకు మేము మీకు తోడ్పాటు అందించుకుందాం, ఒకవేళ అధికారంలోకి వస్తే మీరు సీఎం పదవి తీసుకోండి, దళితులకి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వండి అని హర్షకుమార్ పేరుని అలాగే జడ శ్రావణ్ కుమార్ పేరుని కూడా ప్రస్తావించడం, అది సర్వీస్ రూల్స్కి విరుద్ధం అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. గతంలో కూడా ఆయన లేఖ రాసినప్పుడు అప్పుడు ప్రభుత్వం వైసీపీ ఉంది కాబట్టి
కేంద్రంతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేంద్రం కూడా రాసిన లేఖకు. కానీ ఈసారి పరిస్థితులు వేరు. ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో రాశారు ఆ లెటరు కేంద్ర హోంశాఖకు. ఎట్ ది సేమ్ టైం అదే కేంద్రంలో ఇప్పుడు టీడీపీ అలయన్స్ పార్టీగా ఉంది. సో ఈసారి ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్జర్వేషన్ ప్రకారం ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వీస్ రూల్స్కి విరుద్ధమేనా, రాజకీయ వ్యాఖ్యలుగా పరిగణించవచ్చా, లేదా సింపుల్గా నేను ఒక దళితులకు సంబంధించినటువంటి సమావేశానికి అటెండ్ అయ్యానని చెప్పేసి తప్పించుకునే అవకాశం ఉందా? సురేష్ గారు, ముందుగా మీకు మన 24/7 ఛానల్ వీక్షకులకి, ఛానల్లో ఉన్న మిత్రులకి కూడా శుభ సాయంత్రం, నమస్కారం అండి. సునీల్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్, ఇతను మనం మీరు చెప్పిన 3 అంశాలు అతను చేసిన ఉల్లంఘనలు, అతని యొక్క సర్వీస్లో అతను జరిపిన ఉల్లంఘనలు. ఒకటి, విదేశీ పర్యటనలు చేయటం, అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేయటం, ఒక చోటు నుంచి ఒక చోటు కానీ రిపోర్ట్ చేసి ఎక్కడెక్కడికో తిరగటం. రెండోది, అతను కస్టోడియన్ టార్చర్, మన రామకృష్ణరాజు గారిని కస్టడీలో తీసుకొని హింసించడం. మూడవది తాజాగా ఏంటంటే, ఇక్కడ మన ఒక సమావేశంలో, దళిత సమావేశంలో మరి కాపుల్ని కమ్యూనల్ వ్యాఖ్యలు చేశారు. కాపులు, మీరు మీ కాపు నాయకుల్ని ముఖ్యమంత్రి చేసుకోండి, మా దళితులలో హర్ష కుమార్నో ఇంకొకళ్ళనో ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి, మనం కలిసికట్టుగా ఉండి చేయాలనే ఒక వ్యాఖ్యలు. ఈ మూడింటిని కూడా చూస్తే కనుక ఆయన ఐపీఎస్ అధికారిగా, మరి పబ్లిక్ సర్వీసెస్లో ఉన్న అధికారిగా డీవియేషన్స్ రూల్ నెంబర్ 5(1) ప్రకారం ఆయన పొలిటికల్గా కానివ్వండి, సామాజికంగా కానీ న్యూట్రల్గా ఉండాలి. ఆయన అధికారిగా న్యూట్రల్గా ఉండాలి. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు. ఫిబ్రవరి 24వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగించబడింది. సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఐపీఎస్ రూల్స్ని ప్రకారం నడుచుకోవాల్సిందే. ఆయన వాటిని అధిగమించడానికి వీల్లేదు. ఆయన గనక పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి కానీ సామాజిక ఉద్యమాల్లో పాల్గొనాలంటే కనుక ఖచ్చితంగా ఐపీఎస్కి ఆయన రాజీనామా చేసి పాల్గొనవచ్చు. పొలిటికల్ పార్టీగా వైసీపీలో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే కొత్త పార్టీ పెట్టుకోవచ్చు, ఇంకొకటైనా చేసుకోవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో, సోషల్ వెల్ఫేర్ అవేర్నెస్ మూమెంట్స్లో కూడా ఆయన యాక్టివిస్ట్గా ఉండొచ్చు, తప్పులేదు దానికి. కానీ ఏంటంటే ఆయన ఒక పక్క ఐపీఎస్ అధికారిగా ఉంటూ మరి మరో పక్క ఏంటంటే రాజకీయ ప్రసంగాలు చేయటం, అట్లాగే సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఉల్లంఘన ఖచ్చితంగా. ఆ ఉల్లంఘనకి మరి డిఓపిటి ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు అనేక ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఇదే కాదంటే 2018లో 21లో కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు. ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఒక సంస్థను స్థాపించాడు. అతను ఫౌండర్ ఆఫ్ ది ఏఐఎం అంబేద్కర్ ఇండియా మిషన్. ఈ సంస్థ ద్వారా చాలా పెద్ద ఎత్తున, ఈ సంస్థలో దాదాపు లక్షలాది మంది సభ్యులు ఉన్నారు. అట్లాగే అనేక సమావేశాలు పెట్టాడు ఈయన. ఒక్కొక్క సమావేశంలో 55,000 లక్ష మంది హాజరయ్యిన పెద్ద సమావేశాలు ఇతని ఆధ్వర్యంలో జరిగినాయి. అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇతను ఐపీఎస్ అధికారి కాదు, దానికంటే ఎక్కువ ఏంటంటే ఇతను దళిత సామాజిక కార్యకర్త, ఉద్యమ కార్యకర్త. దానికి సంబంధించిన ఒక సంస్థని స్థాపించిన ఫౌండర్ అధ్యక్షుడు అతను దానికి. సో ఏంటంటే అతను ఎస్సీ మాల నేను అని చెప్పుకుంటాడు. నేను ఎస్సీ మాలగా మరి వర్గీకరణ విషయంలో కూడా మాకు సింహభాగం రావాలి అని పోరాటం చేస్తాడు. అనేక సందర్భాల్లో ఆయన ఇవన్నీ కూడా వ్యాఖ్యానించని పబ్లిక్ డొమైన్లో మనం చూస్తాం. సో ఏంటంటే ఓవరాల్గా ఇతను ఐపీఎస్ యొక్క సంబంధించిన రూల్స్ని అతిక్రమించాడు అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. ఇతను ఆ సంస్థకి ఫౌండర్గా పబ్లిక్ డొమైన్లో మీకు ఏఎంఐ సంస్థ ఉంది. అట్లాగే ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సో ఏంటంటే మంచి ఆశయం, తప్పు లేదు. దళిత ఉద్యమంలో పాల్గొనడంలో మనం తప్పు పట్టలేం. బట్ ఏంటంటే అతను ఐపీఎస్కి వెంటనే రాజీనామా చేసి అతను ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, మాట్లాడవచ్చు, కులాలను ప్రస్తావించుకోవచ్చు, మతాలను ప్రస్తావించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఐపీఎస్గా ఉండి మాత్రం చేయడం అనేది నేరం.
ఇది ప్రధానంగా అతని యొక్క పొలిటికల్ అండ్ సోషల్ యాక్టివిటీ గురించి సంబంధించి. బాజీ గారు నాదొక చిన్న డౌట్, మీకు క్లారిఫై చేయొచ్చు మీరు. ఎందుకని ఎటువంటి రూల్స్ పెడతారు అంటే నాకు అనిపిస్తుంది, అది నిజంగా చెప్పండి. బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్, యూ విల్ డీల్ విత్ ద పబ్లిక్ ఫ్రమ్ ఆల్ ది కమ్యూనిటీస్ డే ఇన్ డే అవుట్. మీరు రోజువారీ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలకి కూడా మీరు సర్వీస్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒక కేసు అవ్వచ్చు, ఒక ఏదైనా. అప్పుడు ఎప్పుడైతే మీకు ఈ రకమైన మాల్ ఇంటెన్షన్ అంటే బయాస్ టువర్డ్స్ సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ కానీ, లేకపోతే సర్టెన్ పొలిటికల్ పార్టీస్ అఫిలియేషన్ కానీ ఉందని కనుక మీరు బయటికి వ్యక్తపరిస్తే మీరు మీ వృత్తికి సరైన న్యాయం చేయలేరేమో అనే ఒక డౌట్స్, దాన్ని ప్రివెంట్ చేయడం కోసమైనా సార్ ఈ సర్వీస్ రూల్స్ పెట్టేది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు సర్వీస్ లో ఉన్నప్పుడు పక్షపాతం లేకుండా అందరికి నిష్పక్షపాతంగా న్యాయం జరగడం కోసమే ఈ రూల్స్ పెడతారు. ఎందుకంటే ఒక మనసులో ఒక అంశం మీద అతను సాఫ్ట్ కార్నర్ పెట్టుకొని అతను న్యాయం చేయలేడు. ఐపీఎస్ సంబంధించి అతను పోలీస్ అధికారిగా అతను న్యాయం చేయలేడు అతను, కాబట్టి రూల్స్ పెడతారు. ఈ రూల్స్ ని ఖచ్చితంగా అతను డీవియేట్ అవుతున్నాడు, మొట్టమొదటి నుంచి కూడా డీవియేట్ అవుతున్నాడు. ఇక్కడ మనం ఖండించాల్సిన అంశం, అతను కావాలంటే ఇంట్రెస్ట్ ఉంది, అతను అంబేద్కర్ ఫాలోవర్, అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి యాక్టివిస్ట్, అంతవరకు ఓకే, కానీ తప్పులేదు. కానీ ఏంటంటే ఒక ఐపీఎస్ ముసుగేసుకొని, ఐపీఎస్ యొక్క ఒక దుప్పటి కప్పుకొని అతను ఈ రకమైన కార్యక్రమాలు చేయటం, నేను అనుకోవటం మన రామకృష్ణరాజు గారిని అత్యుత్సాహంతో టార్చర్ పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఆయన ప్రోత్సాహం, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే ఇవన్నీ చేశాడు అతను. కాబట్టి ఏంటంటే అతను యొక్క ఆశయాలకు మంచి కావచ్చు కాక, కానీ అతని ప్రవృత్తి అయితే కరెక్ట్ గా లేదు. అతను నిష్పక్షపాతంగా పనిచేయటం లేదు, నేర ప్రవృత్తి ఉంది, అతని డీవియేషన్స్ ఉన్నాయి, అడుగడుగున అతని జీవితం అంతా కూడా డీవియేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అతను ఇప్పుడు జరుగుతున్న ఈ 3 అంశాల్లో కూడా శిక్షార్హుడు. మొట్టమొదటిగా ఏదైతే డిఓపిటికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లెటర్ రాయాలి, ఇతన్ని రద్దు చేయమని, ఇతని ఐపీఎస్ ని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా డిఓపిటికి సిఫార్సు లేఖ రాయాల్సిందే. రెండోది, ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన ఉల్లంఘనలకు శిక్ష పడాలి, తగిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. కస్టడీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. ఆయన పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు, హింసించకూడదు అని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినాయి గతంలో. సో వాటిని డివేట్ అయ్యాడు ఈయన. మరి ఇక ఇదే కేవలం రామకృష్ణరాజు గారినే కాదు, గతంలో కూడా ఆయన పోలీస్ అధికారిగా కూడా అనేక టార్చర్స్ లో, అనేకమైన కేసుల్లో కూడా ఆయన ఉల్లంఘనలు జరిపాడు. దానికి కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే అతను ఖచ్చితంగా శిక్షార్హుడు. అట్లాగే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయనకి ఏ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, వెళ్ళి ప్రాబ్లమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది, ఆయన చెప్పినట్టు చేసాడు, ఆయన వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, పని చేయొచ్చు, తప్పేం లేదు దానికి. ఉదాహరణకి ఆయన ఇంకొక ఐపీఎస్ మాధవ్ ఆయన ఉన్నారు, ఎంపీ, ఆయన కూడా పోలీస్ అధికారి, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయ్యాడు, చాలా చిత్రాలుగా ఆయన వ్యవహరించాడు, మనం చూసాం. అట్లాగే కూడా ఈయన కూడా చేయొచ్చు, తప్పులేదు దానికి. కానీ పోలీస్ అధికారి ముసుగులో మరి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల యొక్క కనుసన్నల్లో మెరుగుతూ మరి అమాయకుల్ని చిత్రహింసలకు గురి చేయటం, రూల్స్ కి వ్యతిరేకంగా ప్రవర్తించటం, మరి క్రిమినల్ చర్యలకు పాల్పడటం అనేది ఖచ్చితంగా నేరం. ఈ నేరానికి తగిన శిక్ష పడాల్సిందే. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటి ఆయన సర్వీస్ రూల్స్ని వైలేట్ చేశాడా ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తాయి. సర్వీస్కి సంబంధించిన ఐపీఎస్ కాబట్టి రఘురామకృష్ణరాజు గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయటం వరకే ఆయనకి చేయగలిగింది. మళ్ళీ ఆ డిపార్ట్మెంటు హోమ్ డిపార్ట్మెంట్కి రాసినట్టున్నారు, వాళ్ళు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కే ఏం జరిగిందో నివేదిక పంపని చెప్తారట. సో స్టేట్ గవర్నమెంటు అంతకుముందు కూడా ఒకసారి ఇలాగ పంపించారంట వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. వైసీపీకి అనుకూలంగా మరి ఐపీఎస్ ఉన్నారు కాబట్టి
వ్యతిరేకంగా ఏమి నివేదిక ఇచ్చినట్టు లేరు. రెండు అప్పట్లోనే ఇప్పుడు కూడా బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు కాబట్టి మీ పార్టీ నుంచి ఆ రకంగా కూడా చూసి చూడనట్టు వదిలేసి ఉండొచ్చు. సో లేకపోతే ఆయన చేసిన చర్యలు ఏమి దాని కింద రావు అని చెప్పేసి భావించి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెడదాం. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు పాలిటిక్స్ అనేది పొలిటికల్ పార్టీస్ చేయాలా లేకపోతే కుల సంఘాలు చేయాలా? ఏంది పంచుకోవటం? సీఎం ఏమో కాపులు మీరు తీసుకోండి, డిప్యూటీ సీఎం మళ్ళీ రెండు కాకపోతే 5 తీసుకోమనండి. ఏమైంది దాంట్లో? ఒకటే తీసుకోవాలని రూల్ ఏముంది, రెండే తీసుకోవాలని రూల్ ఏముంది? అసలు ఈ తీసుకోవడం పంచుకోవడం ఏంటి? పాలిటిక్స్ పొలిటికల్ పార్టీస్ చేయాలా లేకపోతే కుల సంఘాలు చేయాలా? ఈయన మరి ఐపీఎస్ ఏం చదివాడు? ఆయన అంబేద్కర్ వాద అయ్యొచ్చు. నేను అంతకన్నా నాకు ఇష్టం అంబేద్కర్ అంటే. కాబట్టి అంబేద్కర్ని ఒక మేధావిగా చూడాలి. ఏదో ఒక కులానికి ఆపాదించేసి ఎవరు చేసినా తప్పేది, దళితులు చేసినా తప్పే. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వీసుకి సంబంధించి పక్కన పెడితే ఆయన అసలు ఆ మాటలేంటి? కులాలు పంచుకుంటాం ఏంటి? రాజ్యాధికారం ఏంటి? రాజ్యాధికారం వస్తే మొత్తం ఈ దాన్ని ఏమంటారు, వివక్ష పోతుందా? పోయిందా ఎక్కడన్నా? కాబట్టి ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఏదో పెట్టారు మీరు. మిషన్ చాలా పెట్టారులేండి, మిషన్లు చాలామంది పెట్టారు. అటు తెలంగాణలో కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టాడు. పార్టీలు మాత్రమే సరిపోతుంది తెల్లారి లేచిన కాడి నుంచి. కాబట్టి సొంత ఎజెండాలు ముందు పెట్టి దానికి కులాలను ఆపాదించేసేసి ఆయన అన్ని విదేశాలు తిరిగాడు. దేనికోసం తిరిగాడు ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సార్ ఎలా సమర్థించుకుంటారు? పార్టీలు కాసేపు పక్కన పెడితే ఈ రకంగా కులాల మధ్య లేదంటే కనుక కులాల నిర్మూలన కోసం పోరాడాల్సింది పోయి రోజు రోజుకి ప్రతి పొలిటికల్ పార్టీలోనూ దేశవ్యాప్తంగా ఈ డివిజన్ ఎక్కువైపోయింది. దరిద్రం కొద్ది మనం ఏ జమానాలు ఉన్నామో అర్థం కావట్లేదు. ఇంటర్నెట్ రెవల్యూషను, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మరి మనుషులు దాటిపోయి టెక్నాలజీ పెరిగిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఇంకా ఈ రకంగా ఒకళ్ళనొకళ్ళు నువ్వు వేరు నేను వేరు కోస్తే అందరికి వచ్చేది అదే రక్తం కదా. మనం ఏమన్నా బ్లడ్ గ్రూపులతో డివైడ్ అయి ఉన్నామా? మనం ఏమన్నా బ్లడ్ గ్రూపులతో డివైడ్ అయి ఉన్నామా? మనకు కావాల్సిన గ్రూప్ ఉంటే ఎవరి నుంచైనా తీసుకుంటాం కదా. ఎవరి నుంచైనా ఈ బ్లడ్ గ్రూప్ ఎవరిదని చెప్పేసి అడిగి తీసుకుంటున్నాం మనం. మరి ఇంత చదువుకుంటున్నారు సార్, ప్లీజ్. ముందుగా సురేష్ గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు బాధ్యానికి, ప్రస్తుతానికి, పొగర్లు సురేంద్ర నాయుడు గారికి, టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి ఒక సాయంత్రం. సార్, ఇది ఏ విధంగా సమర్థించుకుంటారు అన్న మీరు నన్ను సమర్థిస్తారు అన్నటువంటి మాటకి నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను దీన్ని సమర్థించను. ఒక ఐపీఎస్ అధికారి అనేటువంటి అధికారి నిష్పక్షపాతంగా రాగద్వేషాలకి అతీతంగా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అధికారి నిజంగా ఆయన కాపుల్లో ఒక నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి, మాకు ఎస్సీల్లో ఒక నాయకుడిని డిప్యూటీ సీఎం అని చేసుకున్నాం అన్నటువంటి మాటలు నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఇది క్షమించాలన్నటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక నేరం సార్. నిజంగా ఈ విషయానికి ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను పార్టీని ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, ఆయనే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కాకపోతే అందులో ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఇదే రఘురామకృష్ణరాజుని ఏదో చేసేసాడు అనేటువంటి దీంతో ఆయన వైఎస్ఆర్సీపీకి అట్టగడుతున్నాడే కానీ ఇటువంటి వాళ్ళని ఎప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కుల రాజకీయాలకి మేము చాలా దూరంగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ కుల రాజకీయాలు చాలా దూరంగా ఉంటారు. ఇప్పుడు నిజంగా కుల రాజకీయాలు చేసేటువంటి పార్టీలు వేరే ఉన్నాయి. మా పార్టీ కుల రాజకీయాలు చేయట్లేదు. మేము కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అందరికీ కూడా ఇవ్వాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. ఆయన సభల్లో కూడా మీరు చాలాసార్లు చూసుకుంటారు, ఆయన మాటల్లో కూడా చాలాసార్లు చూసుకుంటారు. కులాలకు అతీతంగా పోదాం, మతాలకు అతీతంగా పోదాం, ఈ యొక్క అర్హత ప్రామాణికంగా పోదాం అనేటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చూసుకుంటారు మీరు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతమైనటువంటి పార్టీ కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ యొక్క వ్యక్తిని మేము క్షమించాం. మా పార్టీ తరఫున మేము క్షమించేటువంటి పరిస్థితి లేదంటున్నాం. ఇంకొకటిసారి ఆయన చేసినటువంటి
కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయన సస్పెండ్ అవ్వడానికి కారణం ఆయన విదేశ పర్యటనలు. ఆయన విదేశ పర్యటనలో ప్రభుత్వానికి ఏ విదేశ పర్యటన చేస్తున్నామని చెప్పకుండా ఆయన చేసినటువంటి విదేశ పర్యటనలు దొంగతనంగా చాటుమాటిగా చేశాడు. కాబట్టి అది ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ ఆ విధంగా ఒక పర్యటన చేయకూడదు కాబట్టి అతను సస్పెండ్ చేశారు. మంచిది, గుడ్. కానీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనే విధంగా ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇదే తరహాలో ఇదే కోణంలో పరీక్షించి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. అది తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఈ క్రమంలో ఏ విధంగా అయితే ఈ యొక్క పివి సునీల్ కుమార్ మీద అభియోగాలు మోపి అతన్ని నిర్ధారణ చేసి ఈ యొక్క టూర్లు బాగలేవు అని చెప్పని ఏ విధంగా సస్పెండ్ చేశారో, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఐపీఎస్ అధికారులని ఐఏఎస్ అధికారులు అందరినీ కూడా పరీక్షించి వాటి టూర్లను కూడా విశ్లేషించి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఇంకొకటి సార్, రఘురామ కృష్ణరాజుని టార్చరియల్ కేసు అంటున్నారు. ఒక ఐపీఎస్ అధికారి నేరుగా పోయి ఒక ముద్దాయిని పోయి కొట్టడం అనేటువంటి ప్రక్రియ మనకు జరగకపోవచ్చు, ఆ విధంగా జరగకపోవచ్చు. ఏదైనా మన రఘురామ కృష్ణరాజు విషయంలో జరిగిందని మేము వాదిస్తున్నారు, అది జరగలేదని చెప్పి మేము మాత్రం నిజం ఖరాఖండిగా చెప్తున్నాం. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని ఆ విధంగా కస్టడీలు అరెస్ట్ చేసి లోపల పెట్టి నిర్బంధించి అతనికి ఫుడ్ ప్రాబ్లమో లేకుంటే బెడ్ ప్రాబ్లమో క్రియేట్ చేస్తారు. కానీ డైరెక్ట్ గా థర్డ్ డిగ్రీని ఉపయోగించి పుట్టాడు అనేటువంటి నిందమోపడం అనేటువంటిది అన్యాయమైన ప్రక్రియ. రఘురామ కృష్ణరాజు ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఈ కేసులు పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా సెంట్రల్ పెట్టారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలా, అతనిపై సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కానీ దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క సహచరుడు జగన్మోహన్ రెడ్డికి పార్టీలో అతను సేవకుడు మాత్రమే మీరు చిత్రీకరించడం అనేటువంటిది ఘోరమైన విషయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కొట్టుకోలేదు సార్, నాయకుడికి ఏం పదవలేదు. కావాల్సిన మంది నాయకులు ప్రతి కార్యకర్త కూడా నాయకుడే. వచ్చి పివి సునీల్ కుమార్ వచ్చి మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం మాకు లేదు, ఆయన ఉద్ధరించేటువంటి పరిస్థితి మాకు లేదు పార్టీలో. అందువల్ల మేము ఖరాఖండిగా చెప్తున్నాం, ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా చేసి ఉంటే అవి తప్పు, అతని పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము కూడా చెప్తున్నాం. అంతేకాకుండా అతని యొక్క సేవలు కూడా మనం గుర్తించాలి సార్. అతను ఎప్పుడైతే 1993 బ్యాచ్ లోంచి ఐపీఎస్ అధికారిగా వచ్చాడో, ఆ ఐపీఎస్ అధికారిగా వచ్చిన తర్వాత అతను ఎన్ని సేవా కార్యక్రమాల్లో మెడల్స్ తీసుకునేటువంటి విషయం కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం అవి కూడా ఆయన పూర్వపురాలు కూడా విచారించాలి. ఇన్ని ఉన్నాయి సార్, ఇన్ని మెడల్స్ ఉన్నాయి ఆయన తీసుకున్నటువంటి మెడల్స్, ఇన్ని ఉన్నాయి. ఒక లిస్టే ఉంది ఆయన తీసుకున్నటువంటి పురస్కారం. ఈ పురస్కారాలన్నీ కూడా ఆయనకి ఒక పాజిటివ్ గానే మనం తీసుకోవాలి. అదేవిధంగా ఈ అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థలో ఆయన అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మెళుకువల కోసం పామర్లకి ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాన్ని కూడా రఘురామ కృష్ణరాజు గారు దురుద్దేశపూర్వకంగా ఈ హిందూ మతానికి వ్యతిరేకంగా అతను ప్రచారం చేస్తున్నటువంటి ఉద్దేశంతో కేసు పెట్టడం అనేటువంటిది కూడా అమానుషం. ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఏదైతే ఈ యొక్క డిప్యూటీ సీఎం గా మాటలకి ఇవ్వండి, సీఎం గా కాపులకి ఇవ్వండి అనేటువంటి వ్యాఖ్యలు నేను కూడా ఖండిస్తున్నా. అన్ని ఒక వ్యక్తి తప్పు చేశాడంటే అన్నింటినీ కూడా అదే కోణంలో చూడటం అనేటువంటిది తప్పు అంటున్నా. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలను కూడా మనం తప్పుగా చిత్రీకరించి వాటిపైన కూడా కేసులు ఆపాదించడం అనేటువంటిది తప్పు. ఆయన ఆల్ ఇండియా అంబేద్కర్ ఇండియా మిషన్ వల్ల ఎన్ని కార్యక్రమాలు చేశాడో, ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాడో అది కూడా రఘురామ కృష్ణరాజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకోవడం అనేటువంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్లు చేయొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు చేయొచ్చు, లేకుంటే ఒక క్లర్క్ చేయొచ్చు, మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఏ రాజకీయ పక్ష నాయకులు అయినా సరే ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేయొచ్చు. వీటిలో ఏదో తప్పలేదు. ఈ సాధన కోసం ఆయన పనిచేసినటువంటి ఈ ప్రగతిని కూడా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని నేను మీకు తెలియజేస్తూ, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సునీల్ కుమార్ చేసేటువంటి యాక్టివిటీ వైఎస్ఆర్సీపీకి ఆపాదించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు ఆయన. ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి మాత్రమే ఆయన. ఆ ఐపీఎస్ అధికారి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఆపాదించకండి అనేటువంటిది మీకు ప్రజలందరికీ కూడా పెద్దలందరికీ కూడా నేను చెప్తున్నాను. రైట్ సార్, చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. రెండు ఐ అప్రిషియేట్ ఇట్ పర్సనల్లీ.
దాన్ని ఏమంటారు, ఆయన అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తే అస్సలు తప్పులేదు దాంట్లో, ఈవెన్ బీయింగ్ ఐపీఎస్ ఆఫీసర్, పర్సనల్గా నా ఒపీనియన్. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ఆ సమావేశంలో కుదిరితే నేను బయట ప్లే చేస్తాను రెడీ అయితే కనుక, కంప్లీట్గా అంబేద్కర్ ప్రస్తావన లేదు అక్కడ. ఓన్లీ క్యాస్ట్, పాలిటిక్స్, రాజ్యాధికారం దీని గురించే మాట్లాడాడు. అందు గురించే మనం చర్చ పెట్టుకున్నాము. మీతో నేను కంప్లీట్గా అగ్రీ అవుతున్నాను. అట్ ది సేమ్ టైం యూ డిజోన్ హిమ్ సింప్లీ సేయింగ్ దట్. ఎగ్జాక్ట్లీ, ఐ అప్రిషియేట్ దట్. అంతే నేను అనేది అదే. మీరేమి పార్టీ పరంగా మీకేం పార్టీ కార్యకర్త కాదు ఆయన, అలాగే ఇక్కడ కూడా ఏమి పార్టీ పేరేమి ఎత్తలేదు ఆయన. కాకపోతే ఆయనకి ఏంటంటే కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేదన్న ఒక చెడు ఇంప్రెషన్ ఉంది. అది దానికి మీరు అన్నట్లుగా అంతకుముందు ఆయన చేసిన మంచి పనులు కూడా మంచికి చెడుకు రెండు మాట్లాడుకుంది, దాంట్లో తప్పే ఉంది. సార్ సురేంద్ర నాయుడు గారు, సార్ మరి నాకైతే ఏమనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ అధికారం ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మొదటి నుంచి ధ్యేయం ఏంటంటే దమ్ముంటే సింగిల్గా పోటీ చేయి, తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ దమ్ముంటే సింగిల్గా రండి, మేము సింహం సింగిల్. ఆ ప్రయత్నాలు బెడిసి కొడితే వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఆపల. ఎందుకంటే దాని మూలంగానే పూర్తి స్థాయిలో ఇంత మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో మీరు అధికారంలోకి వచ్చారనేది వాళ్ళ భావన. అది వాస్తవం కూడా కొంతమేర మెజారిటీ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట ఇంటలేదు కాబట్టి, ఇది వీళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి ఏం కనపడటం లేదు కాబట్టి ఇప్పటి నుంచే చెబుతున్నారు కాబట్టి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నా మా బంధం విడదీయలేనిది, 15 సంవత్సరాల పాటు కలిసే ఉంటాం అన్నప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా సునీల్ కుమార్ని నేను రంగంలోకి దించాను వైసీపీ అని నేను అన్నగాని, మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు పార్టీకి ఆయనకి సంబంధం లేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ ఆయన ఇంటెన్షన్ మాత్రం అలాగే ఉంది. అంటే కాపులేనా ఈ సమాజంలో ఉంది? దళితులతో కాదు దళితులు. ఓకే, యా ప్లీజ్. అలాగే ఓకే, షూర్. సో కాపులు మాత్రమేనా దళితులతో కలిసి వెళ్ళాల్సింది, అంటే ఇంకెవరు రాకూడదా? కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఆ నెక్సస్ని, అంటే ఆ బంధాన్ని బేటలు వారేటట్టుగా కాపులను ఒక చీలికి తీసుకురావాలి. దానికి రాజ్యాధికారం, సీఎం పోస్టును ఆశగా చూపి, ఇక్కడ నేను ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంటుంది సార్, నేను అది కృష్ణానీల్ గారిని అడుగుతాను. యా, యూ క్యారీ ఆన్. సో ఇప్పుడు దీన్ని మీరు పొలిటికల్గా చూస్తారా, లేదంటే కనుక తప్పేం లేదు, ఎప్పటి నుంచో రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు, డౌట్ లేదు. కాపులు అవ్వచ్చు, దళితులు అవ్వచ్చు, ఒక 2 సామాజిక వర్గాలకే రాజ్యాధికారం అంటుంది. యాక్చువల్గా అయితే పాలిటిక్స్లో అలా చూడకూడదు, ఇది వాళ్ళకే వెళ్తుంది మిగతా వాళ్ళకి రావట్లేదని. వాళ్ళు ఎవరున్నా కానీ ప్రజలకి ఏం చేస్తున్నారు, బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ అప్లిఫ్టింగ్కి ఏం చేస్తున్నారు, ఏం చేశారు అనే దాని గురించే మాట్లాడుకోవాలి. బట్ ఐరనీ, వెరీ అన్ఫార్చునేట్, 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ కులాల రొచ్చులోనే పడే మాట్లాడుకుంటున్నాం. సార్ ప్లీజ్, సురేంద్ర నాయుడు గారు. సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు బాజీ గారికి, అదేవిధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా సోదరుడు మధు గారికి, 24x7 సిటీ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. సార్ నేనేమంటానంటే, దీనిలో ఇప్పుడు సునీల్ కుమార్ మాట్లాడిన మాటలు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి, మాకు, బీజేపీకి బీటలు వారే చేయాలనే ప్రయత్నము వాళ్ళు ఫస్ట్ నుండి చేస్తున్నారు అనడానికి దీనికి ఒక పాట గుర్తొస్తుంది. ఆశ నిరాశేనా అడియాసేనా అని పాట పాడతారే, ఆ విధంగా ఒక పాట గుర్తొస్తుంది. అంటే వీళ్ళు ఎన్ని ఆశలు పడచ్చు, ఆ సంతోషం విడదీసేదానికి ప్రయత్నం చేయొచ్చు, ఎన్ని పడినా మా బంధం అనేది పటిష్టమైనది. దీంట్లో ఈ బంధంలో ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది ముడిపడి ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా బంధం అనేది పటిష్టంగా ఉంటుంది. 10 కాలాల పాటు ఈ బంధం ఇలానే ముందుకు పోతూ
రాష్ట్ర అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మా పార్టీలు ప్రయత్నం చేస్తాయి. దాంట్లో సఫలీకృతం కూడా అవుతా ఉన్నాయి. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికలకు ముందు సింహం సింగల్గా వస్తుందన్నా, లేకపోతే మీరు ఒంటరిగా రాండి, దమ్ముంటే కాసుకో, దమ్ముంటే పట్టుకోరా అని డైలాగులు వేసినా, ఎన్ని డైలాగులు వేసినా మేము మా ఆలోచన, మా దమ్ము, మా ఇది ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల సేవలో పనిచేసేదానికే మా దమ్ము. మాకు ఇంకేం వేరే వాళ్ళకి ఎవరికి దమ్ములు చూపించాల్సిన అవసరం లేదు, రొమ్ములు తీసిపించాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల కోసమే మేము పనిచేస్తాం. ఇందాక మధు గారు చాలా చక్కగా వివరించారు. నేను కూడా మధు గారితో యాక్సెప్ట్ చేస్తాను, మధు గారిని అభినందిస్తాను కూడా. ఎందుకంటే సునీల్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఈ రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఎనలేని గౌరవ మర్యాదలు ఉంటాయి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. అంటే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం. దీంట్లో సునీల్ గారు కొన్ని సందర్భాలలో మెడల్ తీసి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో బ్రహ్మాండంగా పనిచేసి ఉండొచ్చు, నేను దాన్ని కాదని చెప్పను. కొన్ని సందర్భాల్లో చేసిన పనుల వల్లనే ఆయన జీవితంలో మచ్చ అనేది ఏర్పాటైంది. ఈరోజు అందరికీ తెలిసిన సత్యం, త్రిపులార్ గారిని ఏ విధంగా వీళ్ళు అలాగ్గా తీసుకెళ్ళి ఎవరి ఆనందం, కళ్ళల్లో ఆనందం చూడడానికి త్రిపులార్ గారి మీద 3rd డిగ్రీ ప్రయత్నించారు. దాన్ని వీడియో తీసి ఎవరికి చూపించారు. అదేనా ఈయన జీవిత ఆశయము అంటే? ఈయన చెప్తూ ఉంటాడు కదా, నా ఆశయ సాధన, నా ధ్యేయం అని. ఆయన ధ్యేయం అదేనేమో అని అనిపించింది ఒక సందర్భంలో. ఇది మామూలుగా పాకిస్తాను లేకపోతే బంగ్లాదేశు ఇలాంటి వాటిలో ఉంటాయి. ఏదంటే సైనిక పాలన, సైన్యాలు తిరుగుబాటు చేయడం, అట్లా. ఆ విధంగా ఇక్కడ ఇండియాలో జరగదు. ఇండియాలో పటిష్టమైనటువంటి రాజ్యాంగం ఉంది. మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజు కూడా దూరదృష్టితో రచించారు. ఆయన చెప్పింది కూడా ఏంటి, 70 సంవత్సరాల వరకు అంటరానితనం ఉంటుంది, 70 సంవత్సరాల వరకు అంటరాని చూడమని కాదు. కొన్ని అణగారిన వర్గాల కోసం రిజర్వేషన్ ఇస్తే వీళ్ళు మిగతా వారితో కూడా సమానమయ్యేంత వరకు వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి. మిగతా వారితో సమానమైన తర్వాత అందరూ ఒకే దారిలో నడవాలా అనే కలలు కన్నటువంటి మహానుభావుడు ఆయన. ఈ సందర్భంగా సురేష్ గారు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ మధ్య మాకు తిరుపతిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు మహానుభావుడి విగ్రహం ఆవిష్కరణకి నన్ను కూడా పిలిచారు. అంటే కొంతమందిని పిలుస్తూ దాంట్లో నేను కూడా కొన్ని అభ్యుదయ భావాల కింద పనిచేసేవాడినిగా, నేను తెలుగుదేశం పార్టీకి రాకముందు కొన్ని అభ్యుదయ పార్టీలలో, కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలలో దీంతో పనిచేసిన వ్యక్తిగా నన్ను గుర్తించి నన్ను కూడా పిలిచారు చీఫ్ గెస్ట్గా. నేను వెళ్ళిన తర్వాత నాకంటే మహామహులు, పెద్ద వాళ్ళు, అంటే కేంద్ర మాజీ మంత్రులు, మా పనుబాక లక్ష్మి గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ సభలో పాల్గొన్నారు. మాట్లాడినప్పుడు మనం అందరూ ఏకంగా ఉండాలి, అంబేద్కర్ గారిని మనం ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని చెప్పి మాట్లాడారు. నేను అంబేద్కర్ గారి విషయంలో ఆ సభలో మాట్లాడడం మొట్టమొదటిసారి నాకు కలిగిన అవకాశం. ఆ రోజు కూడా నేను క్లియర్గా చెప్పా, నేను మాట్లాడిన తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేనేం చెప్పానంటే అంబేద్కర్ గారు అందరివాడు, మీరు కొందరి వారిగా చేయొద్దండి. ఇప్పుడు అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీల కోసమే కాదు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి మతము, ప్రతి కులము, ప్రతి వర్గానికి ఆయన పూజ్యనీయుడు. ఆ విధంగా ఆలోచించి ఆయన రాజ్యాంగాన్ని రచించారు. మీరు అందరినీ కలుపుకొని వెళ్ళండి, కొందరి వారుగా అంబేద్కర్ గారిని చేయొద్దండి, చూడొద్దండి, మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయండి, మేము కూడా ఆయన చూపిన బాటలో నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అని మాట్లాడుతూ, నేనేదైనా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి నేను పొరపాటుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, మీ అందరికంటే నేను చిన్నవాడిని అని చెప్పడం. దాని తర్వాత మా పనుబాక లక్ష్మి గారు వాళ్ళు మాట్లాడుతూ చాలా చక్కగా చెప్పాడు, చిన్నవాడైనా కూడా సురేంద్ర, కాబట్టి మీరు అందరూ కూడా అందరినీ కలుపుకునేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. ఈరోజు సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి మీరు
రాజ్యాంగ నిర్మాతను తీసుకొచ్చి మీరు కొందరు వారినే చేసేసి నేను అంబేద్కర్ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న అంబేద్కర్ భావజాలాలు నా దగ్గర ఉన్నాయి, మీరు కాపులు ఎస్సీలు మాత్రం కలిసి ఉండండి మిగతా వాళ్ళు వద్దు అని అర్థమే కదా దాని అర్థము. ఒకటి. రెండోది వచ్చి మీరు ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్గా ఉండి మీరు ఆ విధంగా మాట్లాడచ్చా? ఇప్పుడు మీకు నిజంగా ఎస్సీ ఎస్టీ లేకపోతే బీసీ మైనారిటీల గురించి పోరాటం చేయాలా లేదా దాంట్లో చేయాలనుకుంటే హ్యాపీగా రాజీనామా చేసుకోవచ్చు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, రాజీనామా చేసేసారు, ఆయన ఒక పార్టీ స్థాపించారు, ఎన్నో ఒడిదుడుకులు పడ్డాడు, ఒకసారి ఆయన కూడా చట్టసభల్లోకి వెళ్ళాడు. దాని తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు అద్భుతమైనటువంటి ఆఫీసరు, ఈ అవినీతి పరుల గుండెల్లో నిద్రపోయినటువంటి ఒక గొప్ప ఆఫీసరు, మధ్యలో రాజీనామా చేసేసారు. రాజీనామా చేసేసి ఆయన కూడా వివిధ పార్టీల్లో పోయాడు, మళ్ళీ ఆయనే సొంతంగా పార్టీ పెట్టారు. ఇట్లా చేసుకున్నారు. ఆ విధంగా తప్పు లేదు, మీరు కూడా పెట్టాను. తెలంగాణలో కూడా ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత తీసుకొచ్చి టీఆర్ఎస్లో కలిపేశాడు. కాబట్టి ఈయనకు కూడా ఆ విధంగా అంత అభ్యుదయ భావాలు ఉంటే చేయొచ్చు. ఎస్సీల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఈయన ఎందుకు క్రిస్టియన్లో చేరాడు? క్రిస్టియన్గా ఒకసారి కన్వర్ట్ అయిపోయిన తర్వాత యు ఆర్ నాట్ ఏ ఎస్సీ, క్రిస్టియన్ అయిపోయిన తర్వాత బీసీ కింద వచ్చేస్తారు మీరు, ఆయనకు తెలుసు అవన్నీ. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ మాట్లాడకూడదు, తప్పు. మీకు నిజంగా దాని మీద ఉంది, రాజీనామా చేసేసేయండి, రాజీనామా చేసేయండి, తప్పులే. మీరు ఏమి మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. రాజ్యాంగం మహానుభావుడు కల్పించిన హక్కు అది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మీరు మాట్లాడే హక్కు ఆయన కల్పించాడు, మాట్లాడండి. ఆ భావాలని అందరికీ తెలియజేయండి, తప్పు లేదు. అది వదిలేసి మీరు ఇంటర్నల్గా వేరే అజెండా మీరు ఇంటర్నల్గా గుండెల్లో దాచిపెట్టుకొని ఆ ఇంటర్నల్ అజెండా బయటపడలేకుండా ఎవరైతే మిడిల్ మ్యాన్స్ ఉంటారో, అంటే అటు ఇటు కాకుండా కొంతమంది ఉంటారు పార్టీల్లో, అంటే ఓటర్స్, అంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ఓటర్స్ కొన్ని వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలందరినీ కూడా చీల్చేయాలి. చీల్చేసినామంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అనే విధంగా మీరు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నం కలగానే మిగిలిపోతుంది. ఇది ఎవరు కూడా మీ ఇంటర్నల్ అజెండాని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, తెలుసుకోలేని అమాయకులు, అంత అమాయకులు అయితే ఎవరు ఉండరు. చాలా చక్కగా చెప్పారు, మంచి ఆఫీసరు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం అభినందించాలి, తప్పు లేదు. శ్రీలక్ష్మి గారు కూడా నా కళ్ళారా చూశాను. సురేష్ గారు, శ్రీలక్ష్మి గారు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా చాలా చక్కటి అధికారి, గోల్డ్ మెడలిస్ట్, చిన్న వయసులో గోల్డ్ మెడలిస్టు, అద్భుతమైనటువంటి అధికారిగా ఆమె రాణించారు. దాని తర్వాత ఏమైంది? ఓఎంసీ కేసులో ఇష్టానుసారం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ సంతకం అంటే అక్కడ పెట్టారు. సురేంద్ర నాయుడు గారు, మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. శ్రీలక్ష్మి గారి ఉదంతం తీసుకొచ్చారు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నట్లు గోల్డ్ మెడల్లో గోల్డ్ కంప్లీట్ గా గోల్డ్ కాదని ఆవిడకి అర్థమై ఉంటుంది. ఇది గోల్డ్ మెడల్ కాదు, గోల్డ్ కు సంబంధించిన వాటి కార్యక్రమాల్లో భాగంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది ఎంతవరకు నిజం తెలియదు కానీ ₹1000 కాస్ట్లీ చేసే విగ్గులు, ₹1000 చీరలు కొనుక్కున్నారంట. అంటే మరి గోల్డ్ మెడల్ ఏమో ప్రతిభను చూసి ఇచ్చారు, మరి ఆవిడ నిజంగానే గోల్డ్ వైపు ఏమైనా పరిగెత్తారేమో తెలియదు. ఓకే, మీరు ఆ పాయింట్ ఎత్తారు కాబట్టి మళ్ళీ వస్తాను సార్. యాక్చువల్లీ వారు మంచి ఆఫీసర్, అదే విధంగా కానీ ఉండుంటే ఈరోజు ఆమె స్థాయి ఎక్కడో ఉండేది. మీ ఎందుకు సార్, ఎంతవరకు సార్ డబ్బులు అనేది ఎంతవరకు సార్? కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, మా కృష్ణాంజనేయులు గారి గురించి నాకు కొంతవరకు తెలుసు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం, ఆయన చేసేదాన్ని సిద్ధాంతం కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయనకు 100 కోట్లు అవసరమా సార్? ఇప్పుడు 100 కోట్లలో చూసి ఆయన మనం మాట్లాడదాం, ఆయన మాట్లాడతారు. బాజీ గారి వెనకాల అన్ని 100 కోట్లు ఉన్నాయని చూసి పిలుస్తామా? మధు గారి వెనకాల ఉన్నాయని పిలుస్తామా? నా వెనకాల ఉన్నాయని పిలుస్తామా? నేనైతే అసలు మన ప్రవర్తన బట్టే మన గౌరవం వస్తుంది సార్. డబ్బు అనేది ఎంతవరకు అంతవరకు లిమిట్ సార్. అమృతం కూడా ఎక్కువ తాగేసినప్పుడు విషమైపోతుంది.
కొంతవరకు చాలు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అంత ఉన్నత స్థాయికి ఎదిగిన శ్రీలక్ష్మి గారు ఆ విధంగా అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్గా అన్ని గోల్డ్ మెడలిస్టులు, నేషనల్ సర్టిఫికేట్లు అన్ని తీసుకున్న వాళ్ళు మీరు ఎంత విధంగా ఉండాలి, ఎంత బాగా ఉండాలా, ఎంత అద్భుతమైన ఆఫీసర్గా ఉండాలా. ఈరోజు రైట్, ఓకే. ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేద్దాము, ఎందుకంటే మనం అందరం చూసాం అనుకున్నాము. మసూదన్ రెడ్డి గారు చూసారో లేదో ఆయన కూడా మనం ఒకసారి రీక్యాప్ చేద్దాము. పివి సునీల్ గారు ఏం మాట్లాడారు, ప్లీజ్ పీసీఆర్. మీరు కూడా కాపు సోదరులు కూడా మనం సహకరించండి. నేను ఈ వేదిక మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కలిగిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి. డిమాండ్కి మీరు కూడా కాపు సోదరులు కూడా మనం సహకరించండి. నేను ఈ వేదిక మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కలిగిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. సార్ కృష్ణాంజలి గారు, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఒకటి పొలిటికల్ ఆస్పెక్ట్లో తీసుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీ ఏమన్నా మొత్తం కమ్మవాళ్ళతో నిండిపోయి కమ్మవాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తేనే ఆయన 83 నుంచి కూడా ఎన్టీ రామారావు గారు కమ్మవాళ్ళ కోసం పెట్టిన పార్టీ కాదు కదా. ఇలాగే జనసేన అంటే కాపు పార్టీ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆ కులంలో పుట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మొన్న వేసిన ఓట్లన్నీ కూడా, వాళ్ళ పార్టీకి వేసిన ఓట్లన్నీ కూడా ఓన్లీ కాపులు వేసారా లేకపోతే తెలియదు. అలాగే వైసీపీకి ఓన్లీ రెడ్లను లేకపోతే దళితులే మాత్రం వేసారా. అలా అనుకుంటే అసలు రెడ్లే వేయాలిగా నిజం చెప్పాలంటే, దళితులు కూడా రాకూడదు మరి ఆ లెక్క. ఇంకా కాబట్టి ఈ రకమైనటువంటి డివిజన్ ఏంటి అసలు అర్థం కానటువంటి పరిస్థితి. రెండు, ఆయన రాజ్యాధికారం కోసం కులాలను కలపటం అనేది అసలు ఎజెండా కాదు. ఎజెండా కులాన్ని ముందుకు తీసుకొచ్చి అధికారం కోసం కాదు, వేరే ఎజెండా కనబడుతుందని సురేంద్ర గారు అంటున్నారు. సార్ మీకేమనిపిస్తుంది సార్? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. సునీల్ కుమార్ విషయము ఒక ప్రస్తావన. మీరు ప్రస్తావించినట్టుగా చాలా బ్రాడ్గా ఒక ప్రస్తావన చేశారు. తెలుగుదేశం పార్టీలో కమ్మలే ఉంటారా, వైసీపీలో రెడ్లే ఉంటారా, జనసేనలో కాపులే ఉంటారా అనేటువంటి ప్రస్తావన కూడా చేశారు. కాబట్టి మనం మూలాల్లో కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇక్కడ ఒక అంశం అండి, ఏదైతే సునీల్ కుమారు ఆయన ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్గా ఉండి ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారా లేరా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఆయన మీద చర్యలకు ఆయన ఒక లెటర్ రాశారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో, నిజంగా అది కండక్ట్ రూల్స్కి విరుద్ధమా కాదా అనేటువంటి విషయానికి కూడా నేను ప్రస్తావన చేస్తాను. రెండవది, కులాల ప్రస్తావన అసలు రాజకీయాల్లో ఎందుకు? నిజంగా కాపులు ముఖ్యమంత్రి అయ్యి ఎస్సీలు లేకపోతే మాలలో డిప్యూటీ సీఎం అయ్యేటువంటి ప్రస్తావన ఆయన ఎందుకు చేశారు? ఈ సందర్భంలో ఎందుకు చేశారు? దీని వెనక ఉన్నటువంటి రాజకీయ ఎజెండా ఏంటి అనేటువంటిది కూడా చాలా కీలకం. ఇప్పుడు సునీల్ కుమార్ ఈ మాటలు మాట్లాడారు కాబట్టి ఇది రాజకీయంగా ఎంత వివాదం అవుతుంది, దీనికి ఒక రీజన్ ఉంది. ఇంకా వేరే వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, చాలా మంది కూడా మాట్లాడొచ్చు, చాలా మంది ఎప్పుడు మాట్లాడుతూనే ఉండొచ్చు. అవి ఎప్పుడు పెద్ద రాజకీయ వివాదాలు కాలేదు. ఈ కులాలకు సంబంధించినటువంటి రాజకీయాలు మాట్లాడినా అది డిబేట్ల వరకు రాలేదు, ఇంత పెద్ద చర్చ రాలేదు. ఎందుకు దీనికి చర్చకు వచ్చింది అని అంటే,
ఇక్కడ నుంచి నేను మొదలు పెడతాను. ఎందుకు ఇది చర్చకు వచ్చింది, సునీల్ కుమార్ మాట్లాడితేనే ఎందుకు చర్చకు వచ్చింది అనేటువంటిది మనము చాలా కీలకమైనటువంటి అంశం. దాన్ని బట్టే వీళ్ళ రెస్పాన్స్ ఉంది. ఎందుకు అంటే సునీల్ కుమారు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయన సిఐడి చీఫ్గా ఉండి, ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ పొలిటికల్ బాస్ చెప్పినటువంటి దాని ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఇష్టారీతిన వ్యవహరించాడు. రఘురామకృష్ణరాజు కను సునీల్ కుమార్కి ఏ విధమైనటువంటి గట్టు తగాదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి ఏ విధమైన ఆస్తి తగాదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి ఏ విధమైన రాజకీయ తగాదాలు ఉన్నాయి? ఏమీ లేవు వాళ్ళిద్దరికి. ఎవరికి ఉన్నాయి ఈ తగాదాలు? జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు మధ్య ఉన్నాయి. రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు ఆ రోజున. రోజు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత అతను ఢిల్లీలో కూర్చొని రోజు సాకిరవి పెట్టి ఉతికిందే ఉతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. మరి దాన్ని ఆయన భరించలేక ఈయనకి చేతనైన ఉతికించే పని సునీల్ కుమార్ ద్వారా ఆయన పిలిపించి ఆయన అరెస్ట్ చేసి, ఆయన బర్త్డే రోజున అరెస్ట్ చేసి, ఆయనకు అరికాళ్ళ కోటింగ్ ఇచ్చి, ఆయన పవర్ ఉపయోగించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవర్ ఉపయోగించి పోలీసులను ఉపయోగించాడు, గుంటూరు జీజీహెచ్ డాక్టర్లను ఉపయోగించాడు. వీళ్ళందరిని ఉపయోగించి ఇతని మీద అసలు ఏ దెబ్బలు తగలేదు, ఏం కొట్టలేదు ఇతన్ని అనేటువంటి విధంగా ఇది చేసి ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి పవర్ ఉపయోగించి చేశాడు. ఇప్పుడు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించాడు, అప్పుడు రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా ఈ విధంగా చేశాడు, అతని మీద దాడి చేశాడు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి అనేక మంది మీద కేసులు పెట్టాడు, అరెస్టులు చేశాడు. అదే విధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అరెస్టు విషయంలో సంజయ్ ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళ వెనకాల ఈయన యొక్క ప్రమేయం ఉంది, పిఎస్ఆర్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి రాజకీయ పరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రల్లో వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. అందుకని సురేంద్ర నాయుడు గారికి ఎలాగూ కోపం ఉంటుంది. వాళ్ళకి రాజకీయంగా వ్యతిరేకంగా వ్యవహరించాడు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ఆ రోజున ఇప్పుడు మొన్న కామినేని శ్రీనివాస్ చెప్పినట్టుగా అసెంబ్లీలో కాళ్ళు పైకెత్తి ఏదో ఇట్లా కొట్టారు అయితే వివరించాడు కదా. మరి అవన్నీ బాధలు ఉంటాయి. బాధలు ఉన్నప్పుడు ఇప్పుడు మరి ఏదో తప్పు చేస్తే ఖచ్చితంగా అరే దొరికాడు కదా సునీల్ కుమార్, ఆ రోజున ఇతను జగన్మోహన్ రెడ్డి మనిషి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మనిషి కాబట్టి ఇతను మాట్లాడింది వెనక హిడెన్ ఎజెండా, రాజకీయ ఎజెండా ఉండొచ్చు అని సురేంద్ర నాయుడు గారు అంటారు. దాంట్లో సందేహం ఏముండదు. ఎందుకు సందేహం ఉండదు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చేసినటువంటి మనిషి కాబట్టి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కూడా ఒక ప్రస్తావన చేశారు, అయ్యి ఉండొచ్చు అనేటువంటి ప్రస్తావన సురేష్ గారు. ఎందుకు అని అంటే అది సురేంద్ర నాయుడు గారు ఆయన కూడా నాయుడు గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశము జనసేన ఒక ఫెవికల్ బంధం, చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫెవికల్ బంధం కొనసాగుతుంది. మరి కాబట్టి ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి ఈ తెలుగుదేశంతో ఇప్పుడు జనసేనతో కలిసి ఉన్నారు, తెలుగుదేశానికి మద్దతుతోనూ ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళకు ముఖ్యమంత్రి ఆఫర్ ఇస్తే ఏవైనా టెంప్ట్ అయ్యి కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలి మీద అసంతృప్తితో కొంతమంది ఏమైనా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు జనసేన నుంచి దూరంగా వచ్చి బయటకు వస్తే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకర్షించేటువంటి విధంగా ఒక హిడెన్ ఎజెండా త్రూ సునీల్ కుమార్ ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆయన ఎవరండి, మాకేం సంబంధం అండి, అదేంటి రాజకీయంగా ఆయనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సభ్యుడు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, కానీ ఆయన ఐపీఎస్ గా ఉండి అంతకన్నా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేశాడు. అలా ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాన్ని ఎవరు కాదనలేనటువంటి వాస్తవం. ఇంకోటి ఏంటంటే సునీల్ కుమార్ కి రాజకీయ పరమైనటువంటి అంబిషన్స్ ఉంటాయి, ఎవరికైనా ఉండొచ్చు కూడా, తప్పేమి లేదు. ఇప్పుడు ఆయన సస్పెండ్ అయి ఉన్నాడు, రేపొద్దున డిస్మిస్ అవుతాడేమో, డిస్మిస్ చేస్తారేమో ఎదురు చూస్తూ ఉన్నాడు. డిస్మిస్ చేస్తే మరీ మంచిది. ఎందుకు అని అంటే ఈ విధంగా మేము రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తే నా మీద టార్గెట్ చేసి ఒక రఘురామకృష్ణరాజు లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని తొక్కేస్తున్నారు అని చెప్పి ఆయన జనంలోకి వెళ్తాడు రాజకీయంగా, అది వేరే అంశం. ఇప్పుడు
ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి ప్రస్తావన. మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు సురేష్ గారు, ఏది పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఆయా ఆ సామాజిక వర్గాలే నాయకత్వం వహిస్తాయా అనేటువంటి దాన్ని. భారతదేశంలో ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా గొంతు చించుకున్న భారతదేశ రాజకీయాల్లో కులాలు ఉన్నాయి. కులాల యొక్క ప్రస్తావన ఉంది, కులాల ప్రమేయం ఉంది, కులాల ఆధారంగానే భారత రాజకీయాలు నడుస్తున్నాయి. దీన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవం. మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనము మద్రాసు రాష్ట్రాన్ని మన రాజకీయాలు ప్రారంభమైనప్పుడు, మన మద్రాసీలుగా రాజకీయాలు ప్రారంభించినప్పుడు ఆఖరికి నియోజకవర్గాలను కూడా రిజర్వ్ కేటగిరీలుగా పెట్టేశారు కదా. ఇంక మీరు అన్నట్టు కాదనే అవకాశం లేకుండా మీరు జస్ట్ నేను అందుకని దయచేసి నేను ఒక వివరణ చెప్తున్నాను, ఇది లెంతీగా చెప్తాను. మీరు మన మద్రాసీలుగా ప్రారంభమైనప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పరిపాలించింది. ఎవరు పరిపాలించింది? బ్రాహ్మణులు పరిపాలించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం పరిపాలించింది. కాంగ్రెస్ కి నాయకత్వం ఇచ్చింది బ్రాహ్మణ సామాజిక వర్గం. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఆ నాయకత్వం తీసుకున్నటువంటి పరిస్థితి. రెడ్ల నాయకత్వంలో కొంతమంది మిగతా కులాల వాళ్ళు కూడా ఉండొచ్చు. దామోదర సంజీవయ్య గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కూడా అయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్, కాదనటం లేదు. కానీ ఇద్దరు రెడ్ల మధ్య గొడవ వచ్చినప్పుడు దామోదర సంజీవయ్య గారు పాపం ఆయన ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు 2 సంవత్సరాలు ఏదో. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నాయకత్వం తీసుకున్న తర్వాత కమ్మ సామాజిక వర్గం వ్యాపారులుగా మిగతా అంశాల్లో ముందుకొచ్చిన తరువాత ఎంత వ్యాపారాలున్నా ఏం చేసినా మన దగ్గర ఆర్థికంగా ఉన్నా సరే రాజ్యాధికారం లేకపోతే మనకి భవిష్యత్ అనేటువంటిది మనము ఎదగటానికి అవరోధంగా ఉంది. ఇది రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉంది, మనకి రాజ్యాధికారం కావాలనేటువంటి దాని మీద 1980s లో చేసినటువంటి ఒక ప్రయత్నం, కమ్మ సామాజిక వర్గం చేసినటువంటి ప్రయత్నంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక కమ్మ సామాజిక వర్గమే మనం రెడ్ల నుంచి నాయకత్వం తీసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. రాయలసీమలో ఉన్న రెడ్లే కాదు, ఉమ్మడి సమైక్య ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత రెడ్లు తెలంగాణ రెడ్లు వీళ్ళందరినీ కూడా మనం వాళ్ళతో ఢీకొనాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కమ్మ సామాజిక వర్గం, తెలంగాణ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలతో కలిసి మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక రాజకీయ ప్రణాళికతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఉపయోగించుకొని కమ్మ సామాజిక వర్గం బీసీల సహకారంతో అధికారంలోకి వచ్చారు. ఎక్కువ మంది కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. అయితే కృష్ణాంజలి గారు బయట అలా కనపడుతున్నా కానీ నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు అయితే ఆ ఇంటెన్షన్ తో తెలుగుదేశం పార్టీని ప్రారంభించలేదేమో అని నా అభిప్రాయం అనుకుంటున్నా. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించాడు అనేటువంటిది బయటకు కనపడేటువంటి అంశం. ఎన్టీ రామారావు ఒక విగ్రహం. ఎన్టీ రామారావు కాపులు ఎవరైతే కమ్మ సామాజిక వర్గం అధికారంలోకి రావాలి, మనం రాజ్యాధికారం కావాలి, దీనికి ఒక విగ్రహం కావాలి, ఒక ఆకారం కావాలి, దీనికి ఎన్టీ రామారావు ఉండాలి అని పారిశ్రామికవేత్తలు, మీడియా టైకూన్స్ వీళ్ళందరూ కలిసి ఎన్టీ రామారావుని ఎంపిక చేశారు అనేటువంటిది వాస్తవం. అదే విధంగా 1995 లో ఎన్టీ రామారావును దించేయటం వెనక ఆ రోజున చంద్రబాబు నాయకత్వంలో ఏదైతే ఎన్టీ రామారావు లాంటి వాడు ఉంటే మన పారిశ్రామికవేత్తలు, మన అభివృద్ధి, మన కార్పొరేట్లు ఇవన్నీ అభివృద్ధి చెందటం కుదరదు కాబట్టి ఆయన పక్కన పెట్టేసి మనము కార్పొరేట్లకు ఉపయోగపడేటువంటి విధంగా మన యొక్క పారిశ్రామికవేత్తలను డెవలప్ చేసుకునేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ రూపాంతరం చెందాలి అనేటువంటి దాంట్లో భాగంగా రాజ్యాధికారంలో ఒక తెలుగుదేశం పార్టీలో నాయకత్వం మార్పిడి జరిగింది అనేటువంటిది వాస్తవం. కాదు సార్, కాదు. ఓకే, ఇప్పుడు అలా పరిస్థితులు అలా కలిసి వస్తే వచ్చి ఉండొచ్చు. లక్ష్మీ పార్వతిని అయితే మరి వ్యూహాత్మకంగా ఆయన దగ్గరికి చేర్చారా కార్పొరేట్ శక్తులన్నీ? లేకపోతే అది ఒక అవకాశం ఉపయోగించుకొని దాని ఒక అవకాశం వచ్చింది కాబట్టి అలాంటి దాన్ని ఒక సాకు కింద చూపించి ఆ రోజున ఎప్పుడైతే ప్రయత్నం చేశారో మీరు గమనించండి. 1984లో ఎప్పుడైతే ఆ రోజున నాదెండ్ల భాస్కరరావు చేసినటువంటి ప్రయత్నం వికటించింది, మళ్ళీ ఎన్టీ రామారావు. కానీ 1995లో చేసినటువంటి ప్రయత్నం వికటించలేదు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా. అప్పుడు
లక్ష్మీ పార్వతి అనేటువంటి బూసి పనిచేసింది. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఎన్టీ రామారావు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు అసలు డిబేట్ లోకి వస్తారు. మీరు నాదెండ్ల భాస్కర్ గారు ఉదంతం తీసుకొచ్చినా, లక్ష్మీపార్వతి గారు ఉదంతం తీసుకొచ్చినా ప్రజలు ఎటువైపు ఉన్నారని అన్ని మనం ఇక్కడ చూడాలి. ప్రజా ఉద్యమం కదా అప్పుడు. సార్ ఎవరున్నారు ప్రజలు? ఎవరున్నారు సార్? ఈ 1995లో 85లో అప్రజాస్వామికంగా ప్రజాస్వామిక ఉద్యమం జరిగింది. జనం అందరూ వచ్చారు, బీజేపీ కమ్యూనిస్టులు అందరూ సహకరించారు. నాదెండ్ల భాస్కర్ బలం జరిపలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరాగాంధీ కూడా వద్దు అని వాళ్ళ యొక్క గవర్నర్ కి చెప్పి కాదా సార్? మరి దీన్ని ఎలా కంపేర్ చేస్తారు మీరు? రెండు కంపారిజన్ చేసేటువంటి విషయాలు కాబట్టి కంపేర్ చేశారు. మీరు కావాలంటే ఈ ప్రజాస్వామిక ఉద్యమం 1985లో జరిగింది. అది అక్కడ ఒక ప్రభుత్వానికి సంబంధించిన అంశం. 85 95లో జరిగింది ఒక పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. అది ఆ పార్టీ మారాడు కదా, అది ప్రభుత్వమే, అందుకని సురేష్ గారు మీరు ఇదే అంశం మీద ఒక డిబేట్ పెట్టండి. 85-95కు సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఎవరైనా అప్పుడు మీరు అన్నట్టుగా అన్ని కలిసి వస్తే కలిసి ఉండొచ్చు, కానీ ఆ రెండు మాత్రం కంపారబుల్ కాదనేది అసలైనటువంటి ఎజెండా మాత్రం పారిశ్రామికవేత్తల యొక్క తిరుగుబాటు. పారిశ్రామికవేత్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వాళ్ళు కొత్తగా ఎంపిక చేసుకున్నారు. ఎన్టీ రామారావు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఇదొక్కటే ఆ దాంట్లో. ఇక సునీల్ కుమార్ మనం చాలా డీప్ గా వెళ్తున్నాము, అన్ని అంశాలు మాట్లాడటంత లేదు. సో మీ పాయింట్ ఏమండి సురేష్ గారు, మీరు ప్రస్తావనలు చేసినప్పుడేమో లెంతీగా వెళ్ళిపోతున్నారు. మీ ప్రస్తావనలతో మీరు ప్రస్తావన చేస్తే డిబేట్ లో ఇవన్నీ రాకుండా ఉండాలి. మేము అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పాలి. అలాగా సార్, నేను మీరు కులాల వరకు మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు కార్పొరేట్ దగ్గరికి వెళ్తున్నారు, చాలా లెంతీ. అందుకని ఇప్పుడు నేను సునీల్ కుమార్ దగ్గరకు వస్తానన్నా మీరు అడ్డుపడుతున్నారు. సునీల్ కుమార్ దగ్గరకు వస్తారు. సునీల్ కుమార్ ఏం ప్రస్తావన చేశాడు? ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధానమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. జనాభా ఉన్నారు, కాపు సామాజిక వర్గము, ఎస్సీలు. వీళ్ళిద్దరు కలిస్తే మనం అధికారంలోకి రావచ్చు అని ఒక అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఒక సామాజిక వేత్త కింద, ఆయన ఒక దళితుడు కింద ఆయన వెళ్ళి మాట్లాడినటువంటి అంశం. మాట్లాడిన దాంట్లో ఆయనకి జగన్మోహన్ రెడ్డి యొక్క ఎడన ఎజెండాలు, జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించినటువంటి అంశం కాబట్టి ఆయన ఎడన ఎజెండాకు అనుగుణంగా ఆయన మాట్లాడాడు. ఇవన్నీ కూడా నాకు కూడా ఉన్నాయి, నేను కూడా అనుకుంటున్నాను, నేను కూడా భావిస్తున్నాను. ఊరికి ఆషామాషిగా సునీల్ కుమార్ మాట్లాడు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడన ఎజెండా. కానీ మరి కులాలు, రాజకీయంలో కులాలు ఏంటి అని అంటే కులాలే ఉంటాయి రాజకీయాల్లో. కులాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. డిప్యూటీ సీఎం ఎవరికి ఇచ్చారు? పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అదేవిధంగా హోంమంత్రి ఎవరికి ఇచ్చారు? ఎస్సీ మహిళ వంగలపూడి అనితకి ఇచ్చారు. ఇవన్నీ ఊరికి యాదృచ్ఛికంగా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5గురు డిప్యూటీ సీఎంలు చేశారా? 5 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వాళ్ళందరినీ కూడా కులాలను మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పడం కోసం ఇచ్చారు. సరే, ప్రాధాన్యత ఇచ్చాడా లేదా సెకండరీ. రాజకీయాల్లో కులాలు ఉన్నాయి, కులాలకు ప్రాధాన్యత ఉంది. దానికి మీకు ఎట్లా ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళ నామినల్ గా చూస్తున్నారా, వాళ్ళకి అధికారాలు ఇస్తున్నారు లేదని సెకండరీ. ఇప్పుడు సునీల్ కుమార్ చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఇచ్చేది ఏంది, వీళ్ళు ఇచ్చేది ఏంది, మనం జనాభా ఎక్కువ ఉన్నాము కాబట్టి మనమే రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్దాము, మనమే రాజ్యాధికారాన్ని తీసుకుందాం, మీరు సీఎం గా ఉండండి కొన్నాళ్ళు, మేము డిప్యూటీ సీఎం గా ఉందాము అని ప్రపోజల్ చేశాడు. ఏంటి దీంట్లో రాంగ్? ఏం లేదు సునీల్ కుమార్ చెప్పినటువంటి దాంట్లో. ఇక ఆయన సర్వీస్ కండక్ట్ రూల్స్ కి వ్యతిరేకంగా మాట్లాడా లేదనేటువంటి అంశం. ఆయనకి ఇప్పుడు పంపించారు కదా, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు లేకపోతే ఇంకోటి ఏం చేస్తారనేది కాదు. సర్వీస్ కండక్ట్ రూల్స్ ప్రకారంగా ఆయన నేను ఏ చర్యలు తీసుకోవడానికి కుదరదు. ఎందుకు అనంటే ఆయన ఏ రాజకీయ పార్టీ గురించి మాట్లాడలేదు, ఏ రాజకీయ పార్టీతో మనం వెళ్దామని కానీ ఒక రాజకీయ పార్టీ పెడదామని కానీ చెప్పలేదు. సామాజిక అంశాల మీద 2 సామాజిక కులాలు మీరు రాజ్యాధికారం వైపు వెళ్లేటువంటి ప్రయత్నం చేసేటువంటి విషయాల్లో ఒక ఇంటలెక్చువల్ గా ఆయన సామాజిక కోణంలో చెప్పినటువంటి అంశం తప్ప ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడలా, జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడలా. కాబట్టి ఇది సర్వీస్ కండక్ట్ రూల్స్ కు వ్యతిరేకంగా ఏమీ ఉండవు, ఏం చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఆయన భవిష్యత్తులో నాకు తెలిసి
ఆయన ఏ పార్టీలో చేరతాడు లేకపోతే ఇంకొక పార్టీ పెడతాడు ఇవన్నీ అనుకునే దానికన్నా నాకున్నటువంటి సమాచారం మేరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చాలా దగ్గరగా ఉన్నారు. మొన్న ఎన్నికల సమయంలోనే ఆయనకు ఒక ఎంపీ స్థానం పోటీ చేయడానికి కూడా ఆయనకు ఒక అవకాశం కూడా ఇచ్చి ఉన్నారు. కానీ ఆయన ఆ దశలో పోటీ చేయలేదు. భవిష్యత్తులో నాకు తెలిసేది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయంగా కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు అధికారం ఉపయోగించి ఆయన డిస్మిస్ చేయించారనుకోండి, దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని ఎజెండా కింద ఆయన ముందుకు వెళ్లి దానికి రాజకీయంగా ఆయన ఉపయోగించుకునే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి చాలా స్పష్టం. దీని వెనకాల హిడెన్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని నేను నమ్ముతున్నా. సో మధుసూదన్ రెడ్డి గారు అంగీకరించకపోతే ఆయన సో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండి సీఎం పదవిని కాపులకి ఇప్పిస్తాడు, దళితులకేమో డిప్యూటీ సీఎం పదవి ఇప్పిస్తాడు అన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వీళ్ళని ఓడించండి, వీళ్ళని ఓడించిన తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతాను. ఎగ్జాక్ట్లీ రైట్. రెండోది సార్, మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దీంతోనే క్లోజ్ చేద్దాము ఇదే టాపిక్తో. అందరూ మాట్లాడాలని చెప్తున్నారు కాబట్టి. సార్ మధుసూదన్ రెడ్డి గారు, సరే మనం మీ వైసీపీ సంగతి కాసేపు పక్కన పెడదాం. నేను అంటున్నాను, దళితులు ఎక్కువ కాపు సామాజిక వర్గం ఎక్కువ అంటే నంబర్లో దళితులు ఎక్కువ, మరి సీఎం ఎవరు అవ్వాలి? లేదండి, కాపులు ఎక్కువ అండి. మీరు బీసీ కాపులు ఓసీ కాపులు కలిపితే ఆంధ్రప్రదేశ్ లో కాపులు ఎక్కువ. ఎస్సీ సామాజిక వర్గం కన్నా కూడా సామాజిక వర్గం ఎక్కువ. ఎస్సీలు కలిపి మీరు కాపులు అన్నారు. కాదు, నా ఉద్దేశం దళితులు అన్న, దళిత సామాజిక వర్గం. దళితులు అంటే ఎస్సీ ఎస్టీ ఇద్దరు సమానంగా ఉంటారు కాబట్టి వాళ్ళ నంబర్ ఎక్కువ ఉంటుంది కదా. నేను అదే పాయింట్ కాదండి, ఎవరు సామాజికంగా ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎవరు ఆర్థికంగా ఎక్కువగా ఉన్నారు, సోషల్ స్టేటస్ ముఖ్యమంత్రి పదవి వస్తుంది. సార్ మధుసూదన్ రెడ్డి గారు, ఇది పరిస్థితి. చివరికి ఇక్కడ కూడా మళ్ళా మీరు ఎక్కువ మీరు తక్కువ ఖచ్చితంగా ఉంటది. సామాజిక నిచ్చెన మెట్ల సమాజంలో అన్ని పనిచేస్తాయి. మరి రాజ్యాధికారం అంటే అది కాదు కదా. రాజ్యాధికారమే అదండి. ఈ విధమైనటువంటి పారిశ్రామికవేత్తలు, డబ్బులు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్నిటికీ మూలమైనటువంటిది రాజ్యాధికారం. రైట్, ఓకే. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. సార్, ఇప్పుడు కృష్ణాంజనేయులు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీలో ఈ యొక్క కులాల పంత అనేది ఖచ్చితంగా ఉంటుంది. కులాల ప్రాతిపదిక లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మన భారతదేశం నడిచేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ గారి యొక్క మెయిన్ అజెండా మీరు ఈ యొక్క డిబేట్ లో అందరికీ కూడా ఉన్నటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కామెంట్స్ చేయించాడు అనేటువంటిది అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఏ విధంగా చేపిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు ముఖ్యమంత్రి అవసరం లేదు, కాపులకు ముఖ్యమంత్రి ఇచ్చేద్దాం, అదేవిధంగా దళితులకి ముఖ్యమంత్రి ఇద్దాం అనేటువంటి పంతాలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కామెంట్స్ చేయించాడా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇది ఇంకొక విషయం సార్. ఇదేంటంటే ఇంకొక వాదన. ఇప్పుడు ఈ యొక్క డిబేట్ లో ఉండేటువంటి వాదన కానీ మీరు వాదించేటువంటి వాదన కానీ మెయిన్ గా ఏంటంటే, ఈ యొక్క విధానాల్లో పురికొల్పి ఈ యొక్క కాపుల్ని ఈ యొక్క టీడీపీకి దూరం చేయాలా, వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవిని ఆశ చూపించి చంద్రబాబు నాయుడుకి దూరం చేయాలా, పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడుకి దూరం చేయాలనేటువంటి అంశం మీద ఇప్పుడు మెయిన్ గా మనం ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి మ్యాటర్ ఇక్కడ. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం సార్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక పివి సునీల్ కుమార్ గారి యొక్క చిన్న సందేశానికి విడిపోతారనేటువంటిది నేను అనుకోవట్లేదు సార్. నిజంగా వాళ్ళు ఒకరినప్పుడు, నేను ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో మాట్లాడుతున్నాడు, నేను పవన్ కళ్యాణ్ ఒకే మైండ్ సెట్ లో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం 15 సంవత్సరాలు కూడా మేము కలుపుకుంటాము అంటున్నారు. ఆ 15 సంవత్సరాలు ఫిగర్ ఏందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళు 15 సంవత్సరాలు కలిసి ఉంటారనేటువంటిది వాళ్ళ మాటల్లో బయటకు వచ్చినటువంటి ఒక నిజ సత్యం. ఇప్పుడు నిజంగా వాళ్ళు విడిపోవడానికి ఆస్కారం లేదు సార్. ఎందుకంటే రాజు పరవంతులైనప్పుడు శత్రువులంతా కూడా ఉమ్మడిగా ఆ రాజు పరిస్థితి. రాజు బలం, ఆ రాజు బలం ఎదుటి వ్యక్తుల యొక్క బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి రాజును ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ప్రక్రియ.
మీరు మామూలుగా మనం చూడండి సార్, ఏదైనా ఒక పులో లేకుంటే ఒక సింహమో లేకుంటే ఏదైనా ఏదైనా ఒక ఇది ఆబ్జెక్ట్ ఏదైనా సరే మనం తరుముకుంటున్నప్పుడు మనం అందరం కూడా ఇదే ప్రక్రియ ఈ తెలుగుదేశం జనసేన పార్టీ జరుగుతారు. ఖచ్చితంగా జనసేన టీడీపీ అనేటువంటిది విడిపోయేదానికి ఆస్కారం లేదు. విడిపోకుండా వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఎదుర్కోవాలనే ఉద్దేశంతో 15 సంవత్సరాలు ఉన్నారు. పివి సునీల్ కుమార్ యొక్క చర్యలు అవి విడగొడతాయనుకునేటువంటిది మనం డిబేట్ లో మనం మాట్లాడుకునే వాళ్ళం. తెలుగు ప్రజలు అవివేకులు, వాళ్ళకి విడిపోయే క్వశ్చనే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చర్య అనుకుంటే, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజకీయం చేయాలనుకుంటే అది వాళ్ళిద్దరు విడిపోతారు అనేది కాదు సార్ ఇక్కడ ఇంటెన్షన్. ఇందాక కృష్ణాంజనేయులు గారు చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన అక్కడ కాపుల్లో ఒక రకమైనటువంటి చీలిక తీసుకువచ్చి ఆ రకంగా ఓట్లని స్ప్లిట్ చేసి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు లాభపడాలన్న ఉద్దేశం ఏదో ఉన్నట్టుంది అనేది ఆయన ఉద్దేశం. అది కరెక్టో కాదు పక్కన పడదు. రెండు మొత్తం కూడా వైసీపీలో లేదు సార్. ఈ రోజు రెండు చూస్తే చాలా మంది టీడీపీలో మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రెండు మొత్తం జగన్మోహన్ రెడ్డి కాపులు మొత్తం. అవును, అదే కానీ ఎందుకు ఈ రకమైనటువంటి భాష్యాలు చెప్తున్నారు అనేది. కాపులో చీలిక లేవంటారా? కాపులో చీలిక లేవంటారా? ఎందుకు లేవు? ఉన్నాయి. ఎందుకు లేవు? వామపక్షాల్లో కాపులు లేవంటారా? అన్ని పక్షాల్లో అన్ని పార్టీల్లో కాపులు చీలిక ప్రతి ఒక్క కులంలో కూడా చీలిక అనేది ఉంటుంది. దాన్ని ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీలో కూడా మేజర్ పార్టీగా కాపులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాపుల యొక్క సామాజిక వర్గంలో మా పార్టీలో కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల కాపులు చీల్చేసి సునీల్ కుమార్ ని పెట్టి కాపులను చీల్చి అంటే ఇక్కడ పెద్దలు చెప్పిన దాని ప్రకారంగా అర్థమైంది ఏంటంటే, రాజ్యాధికారం అనే ఒక కాన్సెప్ట్ తో పవన్ కళ్యాణ్ గారిని ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఓన్ చేసుకుంది. కాబట్టి ఆ రాజ్యాధికారాన్ని ఆశగా చూపి డిప్యూటీ సీఎం అంటే రాజ్యాధికారం కాదు, సీఎం అవటమే రాజ్యానికి అధినేత అవటం అన్న ఒక ఆశను చూపి ఆ రకంగా ఒక ప్రయత్నం ఏదో జరుగుతుంది అనేది కృష్ణాంజలి గారు చెప్పినా ఎవరు చెప్పినా ఆ రకమైన అర్థం వస్తుంది సార్. ఓకే సార్, మనకి ఎక్కువ టైం లేదు. బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు మన డిబేట్ లో ప్రధానమైన అంశం ఏంటి అని, సునీల్ కుమార్ గారు చేసే యాక్టివిటీస్, ఆయన మీద ఉన్న ఆరోపణలు, ఆయనకి పడే శిక్ష ఏంటి, ఆయన పనిష్మెంట్ పడతాయా లేదా అనేది అంశం, ప్రధానమైన అంశం. సరే, ఆయన మాట్లాడిన మాటలు పొలిటిసైజ్ చేయటం, ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్గా ఆయన పనిచేయాలనే తాపత్రయంలో ఉన్నాడు. అందుకే కులాల చిచ్చు పెట్టి కాపుల్లో స్ప్లిట్ తీసుకురావటమో ఇంకోటో ఏదో ఆలోచన హిడెన్ ఎజెండా తోటి ఆయన పనిచేస్తున్నాడు. అది పక్కన పెడితే ఇవాళ నాకున్న సమాచారం ప్రకారంగా దాదాపు ఈ దేశంలో ఉన్న 900 మందికి పైగా ఉన్న ఎస్సీ ఐపీఎస్ల అండదండలు ఆయనకు ఉన్నాయి. ఎస్సీ ఐపీఎస్లు 900 మంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్ యొక్క అండదండలతోటి ఆయన నన్ను ఎవరు ఏమీ చేయలేరని పెట్టిరేగిపోతా ఉన్నాడు. ఆయన మీద ఇవాళ కాదండి, ఎప్పటి నుంచో చాలా ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసెస్, ఆయన చీటింగ్ కేసెస్ కూడా ఆయన మీద ఉన్నాయి. కొంత డాటా కూడా ఉంది. ఈయన చూస్తే కనుక గుజరాత్కి చెందిన ఒక కంపెనీకి ఆయన పోలీస్ ఆఫీసర్గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని మరి సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఒక 70-75 లక్షల బినామీ సంస్థని స్థాపించి ఆయన స్వాహా చేసినట్టు కూడా ఈయన మీద కేసు ఉంది. అట్లాగే అగ్రిగోల్డ్కు సంబంధించిన భూముల విషయంలో దాని లబ్ధిదారులు లేకపోతే దాని మీద ఆ భూములకు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకున్న ఆరోపణలు, ఇలా అనేకమైన ఇతరత్ర ఆరోపణలు ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది కేవలం ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళని వ్యతిరేకించడం, హిందుత్వ భావజాలాన్ని రెచ్చగొట్టడం, వ్యతిరేకించడం. అంటే నాకు గుర్తొస్తుంది, ఈయన మీద సస్పెన్షన్ ఉన్నప్పుడు కూడా ఒకసారి మనం డిబేట్ చేసాం. ఏది ప్యూర్గా విదేశీ పర్యటన ఉన్నప్పుడు అప్పుడు బయటకు వచ్చినటువంటి వార్తలు ఏంటంటే అది సరిగ్గా సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే విదేశాల్లో కూడా ఈయనకి ఆస్తులు అలాగే కంపెనీలు బిజినెసెస్ ఉన్నాయని చెప్పేసి వాటి వేర్ అబౌట్స్ వాటి ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఉండడం కోసం ఈయన ఒక దేశానికి వెళ్తున్నా అని చెప్పేసి ఇంకో దేశానికి ఆ రకంగా తప్పుదోవ పట్టించాడనేది కూడా ఉంది. వేల కోట్లు, 100 వేలు. ఇంకోటి ఈయన పిల్లలందరూ కూడా బయట దేశాల్లోనే సెటిల్ అయ్యారు. సంథింగ్ నాకు బాగా గుర్తు రావట్లేదు, 8 months అయినట్టుంది. ఇద్దరు కొడుకులు దుబాయ్ లో ఉన్నారు సార్.
ఇద్దరు కొడుకులు దుబాయ్లో కంపెనీలు స్థాపించి అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈయన ఆ దుబాయ్ అటు ఇటు తరచుగా వెళ్తా ఉంటాడు ఆ వ్యాపారాలు చూసుకోవడానికి. ఆయన ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళు దుబాయ్లో ఉన్నారు స్టిల్ ఇవాళ కూడా. ఇప్పుడు ఆయన ఇదంతా కూడా చాలా ఇది దాస్తే దాగే విషయాలు కావు ఇవి. ఎందుకంటే ఆయన ఒక పోలీస్ అధికారిగా మరి అక్రమార్జన చాలా చేశాడు. అక్రమ సంపాదనతోటి కొడుకుల్ని విదేశాల్లో వ్యాపారాలు పెట్టాడు, కంపెనీలు పెట్టాడు. షెల్ కంపెనీలను కూడా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. ఇప్పుడు ఈయన మీద చాలా సంస్థలు కేసులు పెట్టినాయి. ఏంటంటే ఈయన హిందువుల్లో దేశంలో ఉన్న ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేస్తున్నాడు, ఇతను ద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అనే కేసులు ఉన్నాయి ఈయన మీద. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయనకి రాజకీయ ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఇవన్నీ ఇంకొకటి ఇందాక కృష్ణాంజలి గారు మాట్లాడుతూ ఆయనకి ఎవరి రైట్ ఉంది, కులాల గురించి మాట్లాడే రైట్ ఉంది, మతాల గురించి మాట్లాడే రైట్ ఉంది అంటున్నారు. ఐ అబ్జెక్ట్ దాట్. ఎందుకంటే సస్పెండ్ అయిన అధికారి అయినా యాక్టివ్గా ఉన్న అధికారికైనా కానీ అతనికి ఒక ఐపీఎస్ ఏదైతే సర్వీస్ దీంట్లో ఉన్నప్పుడు అతను సోషల్ యాక్టివిటీస్ కానీ పొలిటికల్ యాక్టివిటీస్లో మాట్లాడే అర్హత లేదు. అది అఫెన్స్ కిందకు వస్తుంది. నేను ఆధారాలు వాటిని సెర్చ్ చేసి చెప్తున్నాను ఈ మాట. అతను సస్పెండ్ అయినంత మాత్రాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, కులాలని మతాలని రెచ్చగొట్టడానికి అధికారం లేదు. అతను టోటల్గా వదిలేసి రిజైన్ చేసేయాలి. అతను ఐపీఎస్కి రిజైన్ చేసేసి బయటకు వస్తే అతను ఏదైనా మాట్లాడొచ్చు. ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా వ్యవహారం నడపచ్చు. కానీ స్టిల్ ఇవాళ కూడా ఆయన సస్పెండ్లో ఉన్న అధికారి రాజకీయాలు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ ఇంకోటి మాట్లాడటానికి అతనికి హక్కు లేదు. కానీ అతను డీవియేట్ అవుతున్నాడు. నేను ఈ పాయింట్కే కన్ఫైన్ అవుతున్నాను. ఓకే బాజీ గారు, యాక్చువల్గా సస్పెన్షన్ అవన్నీ పక్కన పెడితే ఎవరికి కూడా అధికారం లేదు. ఎవరికి కూడా రాజ్యంలో ఆ రకమైన డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తే లా దానికి అప్లై అవుతుంది. ఈవెన్ సామాన్య వ్యక్తి కూడా, పౌరుడు కూడా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ అది పనిషబుల్ దీని కింద వస్తుంది. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి. సస్పెండ్ అయ్యాడా అని కాదు ఆ పాయింట్, అక్కడే నేను చెప్తాను. ఎందుకు అనంటే ఆయన మాట్లాడింది ఏ రాజకీయ పార్టీ తరఫున మాట్లాడలేదు, ఏ రాజకీయ పార్టీలో చేరాలని మాట్లాడలేదు, ఏ రాజకీయం మాట్లాడలేదు. సామాజిక అంశం సంబంధించినటువంటి అంశం, రెండు కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన చేయటం అనేటువంటిది అన్కాన్స్టిట్యూషనల్ కాదు అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించండి. కులం ఉంది, కులంకి సంబంధించిన పలానా కులం రాజ్యాధికారం కావాలి, పవర్ కావాలి అని ఆయన చెప్పాడు. మనం పలానే ఈ విధమైనటువంటి పోస్టులు పంచుకుందాం, మన సామాజికంగా అభివృద్ధి చేద్దాం అని ఒక కీలకమైనటువంటి పాయింట్ చెప్పాడు. మీరు ఎన్ని సర్వీస్ రూల్స్ అని చెప్పుకోండి, ఆయన ఏమైనా చర్యలు తీసుకున్నప్పుడు మళ్ళీ డిబేట్ చేద్దాం మనం. మీరు గినా సర్వీస్ రూల్స్ ఆయన ఒక ప్రతిపాదన చేశాడు, మీరు విన్నారో లేదో, నేను ఆ మీటింగ్ అంతా విన్నా. ఒక ఎయిమ్ తరపున రాష్ట్రంలో ఒక ఇంపార్టెంట్ డిమాండ్ తీసుకెళ్తున్నాడు సునీల్ కుమార్. దళిత కాలనీలు మొత్తాన్ని కూడా గ్రామ పంచాయతీలుగా మార్చండి అని ఒక డిమాండ్ తీసుకెళ్తున్నారు. అది ఆయన డిమాండ్. రేపొద్దున అది అమల్లోకి రావచ్చు. మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మేము అధికారంలోకి వస్తే దళిత కాలనీలు మొత్తాన్ని గ్రామ పంచాయతీలు చేస్తామని. వాళ్ళు రాలేదు కాబట్టి అది చేస్తారా లేదు తర్వాత సంగతి. కానీ అందుకనే నిన్నేం చెప్పాడు అంటే, మీరు ఈ డిమాండ్ని అంగీకరిస్తే కాపులు మా దళిత కాలనీలని గ్రామ పంచాయతీలు కింద మీరు చేస్తే అప్పుడు మేము మీకు మద్దతు ఇస్తాం, మీ కాపులను సీఎం చేసుకోండి, మాకు ఇది ఇవ్వండి అని అడిగా. రెండో అంశము, మీరందరూ గుండెలు బాదుకుంటున్నారు ఏమనంటే కులాల గురించి మాట్లాడుతున్నారు. మీ కార్తీక మాస వనభోజనాలకు సంబంధించినటువంటి రికార్డులు తిప్పి చూసుకోండి. ఇప్పుడు పోయిన నెల అంతా జరిగింది. ఏ కులము మీరు ఏ కులం గురించి మాట్లాడలేదు, ఏ కులం మనం అలా ఉండాలి ఇలా ఉండాలి మనం డెవలప్ అవ్వాలని ఎవరు మాట్లాడుకోవట్లేదు. తప్పేది అంటున్నాను, అందరూ మాట్లాడుకుంటున్నారు, దాంట్లో నో రాంగ్ అనమాట. కులం ఉన్నప్పుడు నేనైతే ఓపెనింగ్ లో చెప్పాను, మాట్లాడు గురించి కాదు, విద్వేషాలు కాదు. మన ఇద్దరం కలిసి రాజ్యాధికారం వైపు వెళ్దామనంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చేద్దామన్నాడా, చంద్రబాబు నాయుడు దించేద్దామన్నాడా, పవన్ కళ్యాణ్ చంపేద్దామన్నాడా, ఏమన్నా రాజ్యాధికారానికి సంబంధించిన వ్యవహారం కాదు కదా. మనం అధికారంలోకి రావడానికి ఎన్నికల ద్వారాగా ప్రయత్నం చేస్తాం. అది కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి అవకాశం, అది సామాజిక అంశం.
ఆయన కాదు, ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా మాట్లాడొచ్చు, జర్నలిస్ట్ అయినా కూడా మాట్లాడొచ్చు, తప్పు కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అన్కాన్స్టిట్యూషనల్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్. రైట్, సురేంద్ర నాయుడు గారు ప్లీజ్ క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఆ విధంగా మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. అది కరెక్ట్ అవునా కాదా పక్కన పెడితే, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అంటే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి కావాల్సిన వాళ్ళు. మీరు ఒక కులము, ఒక మతము, ఒక వర్గానికి సపోర్ట్ చేసేటట్టుగా మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. ఆ విధంగా మీరు మాట్లాడాలి, వాళ్ళని ముఖ్యమంత్రి చేయాలా, వీళ్ళని ఉప ముఖ్యమంత్రిని చేయాలా అనే అభిప్రాయం మీకు ఉంటే తప్పు లేదు. మీరు రాజీనామా చేసేసి బహిరంగంగా మాట్లాడుకోవచ్చు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు స్థాయిలో ఉండి ఆ విధంగా అంటే మామూలుగా ఉద్యోగస్తుడు కూడా ఆ విధంగా మాట్లాడు కొన్ని సందర్భాలలో. ఒకవేళ ఇంటర్నల్గా ఏదన్నా మాట్లాడుకుంటారేమో కానీ బహిరంగ ప్లాట్ఫారాల మీద ఆ విధంగా మాట్లాడరు. ఈ విధంగా ఈయన మాట్లాడడం తప్పు. ఒకటి, ఆయన 2 అజెండాలు పెట్టుకున్నారు దాంట్లో. ఒకటి, ఈ విధంగా మాట్లాడిన దానివల్ల వీళ్ళు క్యాట్కో పీట్కో ఇంకో దానికో పంపించి ఈయన్ని సస్పెండ్ చేస్తే అదే కార్డు ఉపయోగించి, ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఆ కార్డు ఉపయోగించి సింపతి సంపాదించి, నేను దళితుడిని కదా. యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే అతను దళితుడు కాదండి. మీరు ఎప్పుడైతే కన్వర్ట్ అయినావో, కన్వర్ట్ అయిపోతే నువ్వు దళితుడు కాదు. అది రాజ్యాంగం చెప్తా ఉంది కదా, సుప్రీంకోర్టే చెప్పింది కదా. కన్వర్ట్ అయిపోయినావంటే నువ్వు ఎస్సీ కాదు అని. కానీ కన్వర్ట్ అయినా కూడా ఆయన నేను ఎస్సీ అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ 2 ఫలాలు రావాలా, కన్వర్ట్ అవ్వాలా, దాన్ని చేసుకోవాలా, ఇక్కడ ఎస్సీ కార్డు కూడా ప్రయోగించాలా. ఈ విధంగా ఆయన ఉపయోగిస్తారు. చాలా మందికి తెలియదు కదా పాపం, అమాయకులు చాలా మంది ఉంటారు. ఈయన మన ఎస్సీ అనుకుంటారు. ఇంకొకడేమో నాకు ఇచ్చాను అనుకుంటారు. వాళ్ళ మైండ్లో ఈయన విషయం ఎక్కిస్తాడు. ఒక పక్క ఏమో ఎస్సీ అంటాడు, ఇంకొక పక్క ఏమో క్రిస్టియన్ అంటాడు. ఈ విధంగా చేసుకొని ఒకవేళ సస్పెండ్ అయినాడనుకో, ఆ 2 వర్గాలలో ఈయన సాఫ్ట్ కార్నర్ సంపాదించుకోవాలా. ఇదో నన్ను సస్పెండ్ చేసేసారు, నేనేం చేయలేదు, ఆ రోజు చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారం నేను చేసినాను, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలే, ఇంకొకరికి సపోర్ట్ చేయలే, అకారణంగా నన్ను సస్పెండ్ చేసినారని ఆ కార్డు వాడతాడు. ఒకవేళ సస్పెండ్ చేయలేదు అంటే దీన్ని ఎట్నే కొనసాగిస్తూ ఉంటాడు. కొనసాగిస్తూ రేపు ఎన్నికల టయానికి ఈయన వైసీపీ పార్టీలో చేరి వైసీపీకి అండదండలుగా ఉండడం అన్నా జరుగుతుంది. లేదు అనుకుంటే మిడిల్గా ఎవరైతే ఈయన్ను నమ్మి ఆ వర్గానికి, ఈ వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది మిడిల్ ఓటర్స్ ఉంటారో, ఆ ఓటర్స్ని తెలుగుదేశంకు, జనసేనానికి దూరం చేసేస్తే ఈ ఓట్లు చీలిపోవాలి. అంటే ఈ ఓట్లు చీలిపోతే మెజారిటీ అనేది తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఇంకా చాలా టైం ఉందిగా, 2029కి ఇప్పటి నుంచే భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అనమాట. సో మంచిదే, చూద్దాం. ప్రజలేమీ అమాయకులేం కాదు, అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరి ఏజెండా ఏంటనేది అందరికీ తెలుసు. విల్ సీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజనేయులు గారు, బాజీ గారు, సురేంద్ర నాయుడు గారు అండ్ మధుసూదన్ రెడ్డి గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.